మెదక్ జిల్లాలోని కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన ఓ దినపత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్న ప్రవీణ్ కుటుంబ నేపథ్యం రెక్కడతా గాని డొక్కడని పరిస్థితి. కడు పేదరికంలో కాలం వెళ్లబుచ్చుతున్న అతని ఇంట్లోకి రాత్రి 8 గంటల సమయంలో పాము వచ్చింది. హంగామా సృష్టించింది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఈ విషయం గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకపోయారు. కనీసం చిన్నగన్పూర్ కారోబార్కు కూడా ఫోన్ చేస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో చుట్టుపక్కల ఇండ్లవారు వచ్చి ఆ పాపును చంపేయడంతో రిపోర్టర్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో ఎంతో మంది వర్కింగ్ జర్నలిస్టుల దుస్థితి ఇలాగే ఉంది. రాత్రనక పగలనక వార్తా సేకరణ చేస్తూ పనిచేస్తున్న జర్నలిస్టులకు తమ కుటుంబాల దుస్థితి ఇలా ఉంది. ఈ ప్రమాదాలు జరిగినా ఆదుకునే వారు లేరన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామంలో ఎస్సీ కాలనీలో వీధి దీపాలు లేక నేను రిపోర్టర్గా పనిచేస్తున్న కొల్చార మండలిగా నేను ఇంటి దగ్గర బల్బు పెట్టమన్నా కానీ పంచాయతీ కార్యదర్శి కారోబారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిపై తక్షణమే అధికారులు స్పందించి కావాలంటే ఈ పాము చంపిన ఫోటోలు ఇట్లా మీకు చూపిస్తున్న వీడియో ద్వారా పాము ఇట్లా చంపిన వేరే వాళ్ళు చంపారు, పాము ఇట్లా చంపిన పాము ఫోటో ఇట్లా పెడుతున్నా. వాళ్ళకు సిద్ధ ఉంటే వెంటనే బల్బులు ఏర్పాటు చేయాలని మా చుట్టూ మాది పూరు గుడిసా, అసలే పూరు గుడిసా, మాకు ఇటువంటి అది చుట్టుపక్కల మొత్తము జిబ్బుంది.